చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 29వ రోజు మన యొక్క వాక్యాంశంగా డు నాట్ లుక్ బ్యాక్, వెనుదిరగకము అనే అంశాన్ని మనం తీసుకున్నాం. ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగలి మీద చేయి పట్టి వెనుకకు చూచు వాడెవ్వడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. జీసస్ సెడ్ టు హిమ్, "No one who puts his hand to the plow and looks back is fit for the kingdom of God." నాగలి మీద చేయి వేసి వెనుకకు చూచు వాడెవ్వడునో దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని ఇక్కడ రాయబడింది. ఈ మాటలు మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ముందుగా నాగలి అనేది రైతులు వాడేటువంటి ఒక ముఖ్యమైన వ్యవసాయ పరికరం. దీన్ని ఉపయోగించి రైతులు తమ యొక్క పొలాన్ని దున్నుతారు, అందులో పంటలు పండిస్తారు. ఉదాహరణకి ఒక రైతు ఈ నాగలిని ఎందుకు ఫిట్ చేసి ఆ యొక్క పొలాన్ని దున్నడం ప్రారంభించడం అనుకుందాం. అతడు ముందుకు చూడకుండా ఒకవేళ వెనక్కి చూస్తూ ఉన్నట్లయితే ఏమవుతుందండి? ఆ ఎద్దు అది వెళ్ళవలసినటువంటి మార్గంలో వెళ్లకుండా అది పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ రైతు తన పొలాన్ని దున్నలేడు, అందులో పంటను పండించలేడు. ఈరోజు మన జీవితంలో మరి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిలో దేవుని చిత్తాన్ని మనం జరిగించే విషయంలో మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన సొంత ఆలోచనలను, మన సొంత ఉద్దేశానుసారంగా మనం జీవించినట్లయితే, మనం ఆలోచించినట్లయితే మనం గమ్యాన్ని చేరుకోలేమండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిలో, ఆ యొక్క కార్యంలో మనం ముందుకు చూస్తూ వెళ్ళవలసిన అవసరం ఉంది. బైబిల్ గ్రంథంలో మనం అబ్రాహామును, ఆ యొక్క యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, మోషేని చూసినప్పుడు, అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు వీరందరి గురించి మనం వినే ఉంటుంటాం. వీరందరూ కూడా విశ్వాస వీరులుగా పిలువబడుతున్నారు. కారణము దేవుడు వారిని నడిపించినటువంటి ఆ యొక్క మార్గంలో వారు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ దేవుడు చెప్పినట్లుగా వారు ముందుకే వెళ్ళారండి. అంతేగాని వెనుదిరగడము, వెనక్కి వచ్చడం లాంటివి వీరు ఎప్పుడూ చేయలేదు. ఒకవేళ వాళ్ళు వెళ్ళేటువంటి మార్గంలో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటి ఆ మార్గంలోనే వారు వెళ్ళారు, కానీ వారు వెనక్కి రాలేదు. అందుకే వారు విశ్వాస వీరులుగా పిలువబడ్డారు. మరొక పక్క మనం ఇజ్రాయేలుని చూసినట్లయితే వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మోషే ద్వారా వారందరినీ ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి దేవుడు నడిపించాలని ఆలోచన చేసినప్పుడు వారందరినీ కూడా మోషే ద్వారా బయటకు తీసుకొచ్చినప్పుడు దేవుడు చూపించినటువంటి ఆ మార్గంలో వారు నమ్మకంగా ముందుకు వెళ్ళలేకపోయారు. వారి యొక్క మాంసం కోసం, ఆ యొక్క నీళ్ళ కోసం, ఇంకా రకరకాలైన వాటి కోసం దేవునిపై సనగడము, దేవునిపై వారు విసగడం లాంటివి చేశారు. ఆ కారణం చేత ఆ గమ్యాన్ని వారు చేరుకోలేకపోయారు. ఎవరైతే ఆ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారో ఆ కాలంలో ఉన్నటువంటి కేవలం ఇద్దరు, యెహోషువ కాలేబులు మాత్రమే ఆ యొక్క కనాను దేశంలో చేరినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. వీరెవ్వరూ కూడా గమ్యాన్ని వారు చేరుకోలేకపోయారు. కారణము వెనుదిరగడము, వెనక్కి చూడడం. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం? దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ యొక్క పనిలో మనం నమ్మకంగా ముందుకు వెళ్ళగలుగుతున్నామా? లేదా సగం నమ్మకంతో, సగం అపనమ్మకంతో, సగం విశ్వాసంతో, సగం అవిశ్వాసంతో మనం వెనక్కి చూస్తూ దేవునికి దూరంగా మనం జీవిస్తున్నాం. కొంతమంది అయితే వారి జీవితంలో గడిచిపోయినటువంటి కాలం జరిగినటువంటి ఆ యొక్క సంగతులను, ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతగానో దుఃఖపడుతూ ప్రెజెంట్ డేస్ని, ప్రస్తుతాన్ని మనం వేస్ట్ చేసుకుంటున్నారండి. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం, ఏ రకంగా మనం ప్రవర్తిస్తున్నాం? బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18వ వచనంలో, "మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకున్నకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకున్నకుడి." ఏమండి, ఇక్కడ వాక్యంలో రాయబడింది మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకండి,
పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఎందుకంటే మనం జరిగిపోయినటువంటి ఆ యొక్క సంగతులను, ఆ యొక్క కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క జీవితంలో ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్తే దేవుని చిత్తాన్ని మనం ఏ రకంగా మనం చేయగలుగుతాం? మరొక మాట మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఏమంటే ఇక్కడ వాక్యంలో రాయబడింది, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు మీరు గురి కలిగి ముందుకెళ్ళండి. ఆ వెనకున్నవి మీరు మరచి మీరు ముందుకెళ్ళండి అని దేవుని వాక్యం చెప్తుందండి. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం, మనం ఏ రకంగా జీవిస్తున్నాం? మనకి దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క పనిలో మనం నమ్మకంగా ముందుకెళ్ళాలి. మన పరుగు కడముట్టేంత వరకు కూడా దేవుని కొరకు నమ్మకంగా మనం ముందుకు పరిగెట్టే వ్యక్తులుగా మనం జీవించాలి. కాబట్టి మన జీవితంలో ఆ యొక్క వెనక్కి తిరగడము, దేవుని పట్ల అవిశ్వాసం కలిగి ఉండడం లాంటివి మనం చేయకుండా మన గురి వద్దకు మనం పరిగెడదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మనం జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుని తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.